హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లవర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే చాలు. నేను కొత్తగా యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు నోటిఫికేషన్ ద్వారా మరియు మెయిల్ ద్వారా పొందగలరు. కేవలం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారానే ఇవన్నీ మీరు పొందగలరు. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన కోసం కొత్తగా వచ్చిన సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానిపై ఈ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ముందుగా సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒక అప్లికేషన్ అనేది ఉండాలి. చూడండి, ప్లే స్టోర్లోకి వెళ్ళి యూటోరెంట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. యూటోరెంట్ అని టైప్ చేసి సెర్చ్ ఇవ్వండి. ఇవ్వగానే చూడండి, మీకు ఫస్ట్లో కనిపిస్తుంది చూడండి, ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. టోరెంట్ డౌన్లోడర్ అని ఉంది చూడండి, ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని లోగో అనేది ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఐకాన్ అనేది ఇలా ఉంటుంది. సినిమాలు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ అనేది మీ దగ్గర ఉండాల్సింది, ఈ అప్లికేషన్ అనేది యూటోరెంట్ అనేది. ఓకే, ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోనే ఇది మీకు సాధ్యపడుతుంది. యూసీ బ్రౌజర్, లేదంటే ఓపెరా మినీ బ్రౌజర్, లేదంటే పఫిన్ బ్రౌజర్, ఇలా ఏ బ్రౌజర్స్ యూజ్ చేయొద్దండి. ఓన్లీ గూగుల్ క్రోమ్ మాత్రమే ఓపెన్ చేయండి. అయితే చూడండి, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది చూడండి, నేను చూపిస్తున్నాను. ఈ సెర్చ్లో torrents2.eu అని టైప్ చేయండి ఫ్రెండ్స్. torrentz2.eu అని టైప్ చేసి ఎంటర్ చేయగానే చూడండి ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ పక్కన ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది. ఈ పక్కన చూడండి, ఇక్కడ ఒక బ్రాకెట్ మాదిరి ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన తెలుగు సినిమాలు కావాలి. ఓకే, తెలుగు 2017 మూవీస్. చూడండి, తెలుగు 2017 మూవీస్ అని నేను టైప్ చేసి ఇక్కడ సెర్చ్ ఇస్తున్నాను. చూడండి, సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ చాలా మూవీస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఇక్కడ ఎన్ని రోజుల కిందట వచ్చింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, 8 days. అయితే చూడండి, ఇందులో మనకు మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూడండి 1412 MB అంటే 1.5 GB ఉందన్నమాట సినిమా. ఇలా మన మొబైల్ నెట్ బ్యాలెన్స్ ఎప్పుడన్నా తక్కువ ఉన్నప్పుడు మనం చేసుకుంటాం, లేదంటే ఇది ముందుగానే మనకు చెప్తుంది. చూడండి, ఇక్కడ ఖైదీ నెంబర్ 150 చూడండి, చాలా తక్కువ MB ఉంది, 689 MB. ఇక్కడ చూడండి, దాని కిందినే యామన్ అనే సినిమా ఉంది, 738 MB. ఇలా చాలా మంచి సినిమాలు ఉన్నాయి చూడండి. రెసిడెంట్ ఈవిల్ 768 MB, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా ఉంటాయి ఇవి. అయితే నేను చూడండి, ఖైదీ నెంబర్ 150 సినిమా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దీనిపై క్లిక్ చేయండి. అయితే చూడండి, క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఈ కొన్ని ఆప్షన్స్ చూడండి, ఇక్కడ పైన డౌన్లోడ్ డైరెక్ట్, కిందికి వచ్చేసరికి టోరెంట్ గ్రూప్. ఇవన్నీ మీరు ఏం ఓపెన్ చేయకుండా కింద లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ torrentproject.sc అని ఉంది చూడండి, నేను చూపిస్తున్నాను. దీనిపై క్లిక్ చేయండి చాలు. దీనిపై క్లిక్ చేస్తే చూడండి, చెకింగ్ యువర్ బ్రౌజర్ బిఫోర్ యాక్సెసింగ్ అని వస్తుంది. ఒక 5 seconds తర్వాత చూడండి, చూసారా, చెకింగ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది, డౌన్లోడ్ టోరెంట్ ఫ్రమ్ torrentproject.sc. ఈ కింద చూసినట్లయితే డౌన్లోడ్ టోరెంట్ విత్ మ్యాగ్నెట్ లింక్ అని మనకు సెకండ్ ఆప్షన్ కావాలి, డౌన్లోడ్ టోరెంట్ విత్ మ్యాగ్నెట్ లింక్. నేను చూపిస్తున్నాను చూడండి, ఇది దీనిపై క్లిక్ చేయండి. అయితే చూడండి, మీకు ముందుగా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పాను కదా, యూటోరెంట్ అనేది. సో ఇప్పుడు దానిపై క్లిక్ చేయగానే ఖైదీ నెంబర్ 150 2017 తెలుగు DVDSR 700 MB అని చెప్పి మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. యూటోరెంట్ సాఫ్ట్వేర్లో ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో. ఇలా కనిపించిన తర్వాత కింద యాడ్ అని మీకు బటన్ ఉంటుంది, ఈ బటన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అవుతుంది. 337 KB/s, 57 KB, 92 KB/s ఇలా అవుతుందన్నమాట. మీ ఇంటర్నెట్ అనేది స్పీడ్ ఉందంటే కనుక చాలా స్పీడ్ వస్తుంది. ఓకే, చూడండి 1.1 KB, 3 KB ఇలా, ఎందుకంటే నాకు కొద్దిగా నెట్స్లో ఉంది కాబట్టి ఇలా జరుగుతుందన్నమాట. ఓకే, అయితే చూడండి, ఇదంతా పూర్తిగా 100% సినిమా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా, ఫైల్ మేనేజర్ అయినా ఉంటుంది, లేదంటే మై ఫైల్స్ ఉంటుంది, లేదంటే ఆస్ట్రో ఫైల్ మేనేజర్. ఇలా ఫైల్ మేనేజర్ రకరకాలుగా ఉంటుంది కొన్ని మొబైల్స్లో. చూడండి, ఫోన్ మెమరీలో డౌన్లోడ్ అనే ఫోల్డర్లో పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చూడండి, ఖైదీ నెంబర్ 150 చూసారా, ఇలా పడుతుంది అనమాట.
సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. క్రోమ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయండి ఆ వెబ్సైట్ అనేది. బట్ ముందుగా ఓపెన్ చేసేప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది కన్ఫామ్గా మీకు ఉండాల్సిందే. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, మీరు డైరెక్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకున్నట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.